वारंगल जिला स्नेहगीतम फेसबुक फ्रेंड्स के प्रवक्ता डुबा श्रीनिवास ने कहा, वारंगल शहर की झुग्गियों में रहने वाले गरीबों को ठंड से बचाने के लिए लगभग 200 कंबल वितरित किए गए हैं। वारंगल के एलम्मा सुंदरया एनटीआर एसआर नगर की झुग्गियों में रहने वाले गरीब लोगों को सर्दियों में कठिनाइयों से बचाने में मदद करने के लिए स्नेहा गीतम फेसबुक फ्रेंड्स के तत्वाधान में लगभग 200 लोगों को बुजुर्गों को सहायता प्रदान की गई। रमा देवी ने कहा कि वारंगल की झुग्गियों में रहने वाले गरीबों को ठंड से बचाने के लिए लगभग 200 कंबल वितरित किए गए हैं। तेलंगाना वरंगल। नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। స్నేహగీతము ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల కాడి నుంచి ఈ ఫేస్బుక్ ఫ్రెండ్స్ గ్రూప్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కుల మతాలకు అతీతంగా స్నేహమే గొప్పదని చెప్పే పద్ధతిలో ఈ గ్రూప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రూపు ఇప్పటికీ ఏర్పడక నుంచి 3 ఈవెంట్లు కూడా జరుపుకోవడం జరిగింది. ఇందులో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పిన లక్ష్యంతో గతంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కావచ్చు, దాంతోపాటు అన్నదానం చేయడం కావచ్చు, ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఈరోజు వరంగల్ నగరంలో ఉండబడే ఉరికివాడ ప్రాంతాల్లో నిరుపేదలైన వృద్ధులకి దుప్పట్ల పంపిణీ చేయాలని చెప్పిన ఆలోచనతో చెప్పడంతో ఫేస్బుక్లో ఉండబడే అందరూ ఫ్రెండ్స్ కూడా పెద్ద ఎత్తున సమీకరించి ఆర్థిక సహాయం చేసి సుమారు ఈ రోజు వరకు 220 దుప్పట్లు పంపిణీ చేయాలని చెప్పని ఇవ్వడం అనేది జరిగింది. రెండో విడత కూడా కార్యక్రమాన్ని కూడా మళ్ళీ 2 రోజుల్లో ప్రారంభిస్తాం. ఏదేమైనా ఇట్లాంటి సహాయ సహకారాలు అందించే విధంగా ఈరోజు ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అని చెప్పంటే ఇది కుల మత ప్రాంతాలకు అతీతంగానే ఈరోజు ఏపీ నుంచి కొంతమంది, తెలంగాణ నుంచి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పంటే దీనికి చాలా ఉదార స్వభావంతో స్నేహగీతము స్నేహం అంటే అలా ఉంటుందని చెప్పిన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అందరూ సహకారం అందించడం జరిగింది. ఏదేమైనా రేపు భవిష్యత్తులో కూడా జరగబోయే అన్ని సహాయ సహకారాలకు సేవా కార్యక్రమాలు కూడా అందరూ సహకారం చేయాలని చెప్పి కూడా ఇది అందరూ వీక్షించి ఈరోజు నిజమైన పేదలకి ఈ ప్రాంతాల్లో వృద్ధులకి పంపిణీ చేయడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి వృద్ధులను ఎంపిక చేసుకుని పేద ప్రాంతాలను ఎంపిక చేసుకుని కూడా చేయడం జరిగింది. తప్పకుండా మీరంతా కూడా సహకారం చేయాలని చెప్పి కూడా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ జరిగింది. మన ఫేస్బుక్ స్నేహగీతం గ్రూప్ తరఫున మేమందరము కలిసి వాళ్ళకి సహాయం చేయడము జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకంగా పేదలకు సహాయం చేస్తూనే ఉన్నాము మా గ్రూప్ తరఫున. ఇలాగే కొనసాగాలని, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అందరి కోరిక. మా స్నేహగీతం గ్రూప్ తరఫున అందరము ఇలాగే అనుకుంటున్నాం. పేరు చెప్పండి. నా పేరు రమాదేవి అండి.